Question tags are used to get information or confirmation. ఇవి మనకు ఒక ఇన్ఫర్మేషన్ని ఒక కన్ఫర్మేషన్ని షార్ట్ ఫామ్లో తెలుసుకోవడానికి ఇవి యూజ్ అవుతాయి. ఇవి రెండు రకాలు. ఒకటి వచ్చేమో ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ పాజిటివ్ ద క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ నెగటివ్. మరి స్టేట్మెంట్ కానీ పాజిటివ్లో కానీ ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగటివ్లో ఉంటుంది. ఎగ్జాంపుల్, యు ఆర్ బ్రాట్ అప్ బై ద పెరిష్ వరంట్ యూ అంటే నువ్వు ఆ పెరిష్ సభ్యుల చేత నువ్వు తీసుకొని రాబడలేదా అని మనం కన్ఫర్మ్ చేసుకోవడం అన్నమాట. దీన్నే క్వశ్చన్ ట్యాగ్ అంటాం. మరి దీని స్ట్రక్చర్ ఏంటి అంటే హెల్పింగ్ వెర్బు ప్లస్ నాట్ అంటాం. నాట్ని దీన్ని షార్ట్ ఫామ్లో రాయాలి. లేదు దీన్నే మనం ఇంగ్లీష్ గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంట్రాక్టెడ్ ఫామ్ అని అనొచ్చు. నెక్స్ట్ ప్రొనౌన్ని యూజ్ చేసి క్వశ్చన్ మార్కుని యూజ్ చేస్తాం. సెకండ్ మోడల్లో ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ నెగటివ్ ద క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ పాజిటివ్. యు ఆర్ నాట్ బ్రాటప్ బై ద పెరిష్ వర్ యు నువ్వు పెరిష్ సభ్యుల చేత తీసుకొని రాబడలేదు, వచ్చావా అని అడగడం. దీనికి స్ట్రక్చర్ హెల్పింగ్ వెర్బు ప్లస్ ప్రొనౌన్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇది నెగటివ్లో ఉంది కాబట్టి దీన్ని పాజిటివ్లో మనం క్వశ్చన్ ట్యాగ్ రాస్తాం. క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి హెల్పింగ్ వెర్బ్స్తో మనం స్టార్ట్ చేస్తాం కదా. మరి హెల్పింగ్ వెర్బ్స్ టోటల్గా ఎన్ని ఉన్నాయని మనం తెలుసుకోవాలంటే 24 హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో. వాటిలో మనం నేర్చుకోవడానికి ఈజీగా ఉండడం కోసం మనం వాటిని డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ బీ ఫార్మ్స్ అని అనుకున్నాం. ఫస్ట్ బీ ఫార్మ్స్ అంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. ఇవి వచ్చేసి ఒక 5 ఉన్నాయి. నెక్స్ట్ డూ ఫార్మ్స్ అంటాం, వాటిని డూ, డస్, డిడ్ అంటాం. ఇవి వచ్చి ఒక 3 ఉన్నాయి. మరి హ్యావ్ ఫార్మ్స్గా డివైడ్ చేస్తాం తర్వాత దాన్ని. ఇవి వచ్చేసి హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ అని ఇవి కూడా 3 ఉన్నాయి. నెక్స్ట్ మోడల్ యాక్సిలరీస్ అని ఉన్నాయి. వీటిని విల్లు, వుడ్ గాను, షల్, షుడ్, కెన్, కుడ్ గాను, మే, మైట్ గాను డివైడ్ చేస్తాం. ఇవి టోటల్గా 8 ఉన్నాయి. మిగతా రిమైనింగ్ ఈ మస్ట్, యూజ్ టు, ఆట్ టు, నీడ్, డేర్ ఇవి టోటల్గా ఇవి ఒక 5 ఉన్నాయి. టోటల్గా చూస్తే హెల్పింగ్ వెర్బ్స్ 24 హెల్పింగ్ వెర్బ్స్. క్వశ్చన్ ట్యాగ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఈ క్వశ్చన్ ట్యాగ్స్కి హెల్పింగ్ వెర్బ్ని ముందు ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ మనం ప్రొనౌన్ అంటే ఏంటో చూద్దాం. ప్రొనౌన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ని పోషిస్తుంది క్వశ్చన్ ట్యాగ్లో. అంటే ఏంటి అసలుకి ప్రొనౌన్ అంటే చూద్దాం. ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. అంటే నౌన్కి బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటాము. మరి ప్రొనౌన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఐ, వై, యు, హీ, షీ, ఇట్, దే వీటిని మనం ప్రొనౌన్స్ అంటాం. మరి ప్రొనౌన్ అనేది తెలుసుకునే తర్వాత నౌన్ ప్లేస్లో మనం ప్రొనౌన్స్ను వాడతామని చెప్పుకున్నాం కదా. మరి నౌన్ అంటే ఏంటి? నౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ టెల్స్ అస్ అబౌట్ ఏ పర్సన్, యాన్ యానిమల్, థింగ్ అండ్ ప్లేస్. ఈ పర్సన్ గురించి, యానిమల్ గురించి, థింగ్స్ గురించి, ప్లేసెస్ గురించి తెలియజేసే వాటిని నౌన్ అంటాము. మరి ఈ నౌన్ మరి ప్రొనౌన్గా మనం ఎలాగా అంటే దాని ప్లేస్లో ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, రామ్ అనే నౌన్కి ప్రొనౌన్ వచ్చి హీగా యూజ్ చేస్తాం. అలాగే సీత అని ప్రొనౌన్ కానీ ఉన్నట్లయితే దానికి బదులుగా మనం ఏం యూజ్ చేస్తామంటే షీ అని యూజ్ చేస్తాం. అట్లాగే రామ్ అండ్ సీత ఇద్దరు పర్సన్స్ కానీ వస్తే దానికి దే అనే ప్రొనౌన్ యూజ్ చేస్తాం. అలాగే బడీ బడీ అంటే ఏంటి అంటే వీటిని సంబడి అని, ఎవ్రీబడి అని, ఎనీబడి అని, నో బడి అని అంటాం. వీటినే ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటాం. వీటి ప్లేస్లో ప్రొనౌన్గా దే అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, సమ్ వన్, ఎవ్రీ వన్, ఎనీ వన్, నో వన్ వీటిని కూడా దే అనేది యూజ్ చేస్తాం ప్రొనౌన్గా. అలాగే థింగ్ అంటే ఏంటి, సంథింగ్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్, నథింగ్ వీటి ప్లేస్లో కూడా మనం వీటన్నిటిని కలిపి ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటాము. వీటి ప్లేస్లో మనం ఇట్ అనేదాన్ని యూజ్ చేస్తాం. అంటే ఇంకోసారి బడీకి ఏమో బడీస్ అన్నిటికి కూడా దేని యూజ్ చేస్తాం, వన్స్ అన్నిటికి కూడా దేని యూజ్ చేస్తాం, థింగ్స్ అన్నిటికి కూడా ఇట్ అనేది యూజ్ చేస్తాం. క్వశ్చన్ ట్యాగ్స్లో మనం హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి, ప్రొనౌన్స్ అంటే ఏంటి మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా. తర్వాత వీటిని
ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇస్తే మనం ఆన్సర్ రాయాలో కొన్ని రూల్స్ను చూద్దాం మనం. ఇక్కడ మరి కొన్ని ఉన్నాయి చూడండి, నెగటివ్ అండ్ సెమీ నెగటివ్స్ అంటాం వీటిని. అంటే చూడడానికి అది నెగటివ్ అనిపించదు, కానీ కొంచెం నెగటివ్ సెన్స్ని ఇస్తుంది. ఇవి కానీ సెంటెన్సెస్లో ఎక్కడైనా ఉన్నట్లయితే, అంటే ఈ హార్డ్లీ, స్కార్స్లీ, సెల్డమ్, రేర్లీ, ఫ్యూ, లిటిల్, నెవర్, నథింగ్, నోబడి, నో వన్, నాట్, నో, నెయిదర్, అన్లెస్, ఇవి కానీ సెంటెన్సెస్లో కానీ ఉన్నట్లయితే వీటిని మనం నెగిటివ్ స్టేట్మెంట్గా మనం దీన్ని కన్సిడర్ చేయాలి. మరి నెగిటివ్ స్టేట్మెంట్ అయినప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఏమవుద్ది అంటే పాజిటివ్ అవుతుంది. మరి పాజిటివ్ అయినప్పుడు మనం రాయాల్సింది ఏంటి అంటే హెల్పింగ్ వెర్బ్ ప్లస్ ప్రొనౌన్ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ అనేది మాత్రం యూస్ చేస్తే సరిపోతుంది. మనం సెంటెన్స్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ సెంటెన్స్ పాజిటివా నెగటివా అని మనం వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి ఇవి ఎంతగానో మనకు ఉపయోగపడతాయి. ఇవి కానీ సెంటెన్స్లో కానీ కనపడినట్లయితే మనం ఇమీడియట్గా వాటిని ఏమో నెగటివ్ సెంటెన్సే అని మనం కన్సిడర్ చేసి ఆన్సర్ని పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వాటికి రాయాల్సి ఉంటుంది. సెంటెన్సెస్లో మనం హెల్పింగ్ వెర్బ్ని ఫస్ట్ గుర్తించాలి. ఉన్నట్లుగానైతే వాటిని మనం హెల్పింగ్ వెర్బ్గా గుర్తించి వాటిని ఆన్సర్లో రాయాల్సి ఉంటుంది, ఆన్సర్గా కూడా గుర్తించాల్సి ఉంటుంది. అవి ఏంటి అంటే ఈజ్, ఆర్, వాజ్, వర్, మే, కెన్, మైట్, కుడ్, వుడ్, షుడ్, మస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ ఏ టీచర్, ఇదేంటిది నార్మల్గా పాజిటివ్ స్టేట్మెంట్. మరి దీన్ని నెగటివ్గా చేంజ్ చేయాలి అంటే మన స్ట్రక్చర్ ప్రకారం ఈజ్ ఇంట్ షీ, ఈజ్ ఇంట్ షీ. ఈజ్ అంటే ఏంటి, హెల్పింగ్ వెర్బ్. ఐఎన్టీ అంటే ఇది షార్ట్ ఫామ్ అని రాయాలని మనం ఫస్టే చెప్పుకున్నాం. తర్వాత వచ్చి షీ అనేది ఏంటి, ప్రొనౌన్. అక్కడ వచ్చిన ప్రొనౌన్ ఏం చేంజ్ చేయకుండా ఆ ప్రొనౌన్నే రాస్తాం, తర్వాత క్వశ్చన్ మార్క్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఐ యామ్ ఏ టీచర్. ఐ యామ్ ఏ టీచర్లో నార్మల్గా అయితే యామ్ అండ్ ఐ రాస్తాం, కానీ దాని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ ఆన్సర్ రాయాలంటే ఆర్ అండ్ ఐ అనేది రాయాలి. ఆర్ అండ్ ఐ అనేది ఆన్సర్లో కానీ లేకపోతే యామ్ అండ్ ఐ అనేది కానీ ఉంటే యామ్ అండ్ ఐ రాస్తాం. అంతేగాని రెండు కానీ ఆన్సర్లో కానీ ఉన్నాయంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్ అండ్ ఐ అనే ఆన్సర్ మాత్రమే చేయాలి. అలాగే షెల్ కానీ ఉంటే, షెల్ నాట్ కానీ ఉంటే దీనికి షార్ట్ ఫామ్ షాంట్ అని రాయాలి, అంతేగాని షల్ అంట్ రాయకూడదు. అలాగే విల్ నాట్ కానీ ఉంటే ఓంట్ అని షార్ట్ ఫామ్ని మనం యూజ్ చేయాలి. అలాగే ఐ చేసి ఐల్ కానీ ఎట్లా కానీ ఉంటే అదేంటి సార్ అంటే ఐ షల్ అనుకోవాలి. మరి ఐ షల్ అంటే మరి దాని క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుందంటే షాంట్ ఐ అవుతుంది. అలాగే విల్ కానీ ఉంటే దాని యొక్క నార్మల్గా ఫుల్ ఫామ్ వచ్చి వీ షల్ అవుతుంది. దానికి నార్మల్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే షల్ అంట్ వి, షాంట్ వి అని రాయాలి. షల్ అంట్ అని రాయకూడదు, షాంట్ వి అని రాయాలి. నెక్స్ట్ సబ్జెక్ట్, ఏదన్నా సబ్జెక్ట్ ఇచ్చి, సబ్జెక్ట్ అంటే మనకి ఇచ్చినటువంటి ఏ పర్సన్స్ అయినా లేకపోతే ఏ ప్రొనౌన్స్ అయినా ఇచ్చి పక్కనే కానీ డి ఉండి ఆ పక్కన కానీ V1 కానీ ఉన్నట్లయితే దానిని మనం ఆ సబ్జెక్ట్కి V1 అనేది ఉంది కాబట్టి దాన్ని వుడ్ అని కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఎలా రాయొచ్చు అంటే హీడ్ రైట్ అని కానీ వచ్చిందంటే ఆన్సర్ ఏంటి అంటే రైట్ అనేది V1 కాబట్టి మనం వుడెంట్ హీ అని రాయాలి. ఎందుకంటే V1 పక్కన ఎప్పటికీ కూడా మరి వుడ్డే ఉంటుంది కాబట్టి దాన్ని వుడెంట్ హీ అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే సబ్జెక్టు ఫస్ట్ ఫే డి ఉండి అది పక్కన V3 కానీ ఉన్నట్లయితే అది సబ్జెక్టు ప్లస్ హ్యాడ్గా మనం కన్సిడర్ చేయాలి. మరి ఫర్ ఎగ్జాంపుల్ హీడ్ రిటర్న్ అని కానీ ఉన్నట్లయితే దాని క్వశ్చన్ ట్యాగ్ హ్యాడింట్ హీ అవుతుంది. మరి సబ్జెక్టు పక్కన ఫస్ట్ ఫే ఉండి V1 కానీ ఉన్నట్లయితే దాని క్వశ్చన్ ట్యాగ్ ఏమో వుడ్ అవుతుంది. సబ్జెక్టు పక్కన అఫాస్టిఫీ డి ఉండి వెర్బ్ 3 కానీ ఉన్నట్లయితే దాని క్వశ్చన్ ట్యాగ్ మాత్రం హ్యాడెంట్ అవుతుంది. మరి హెల్పింగ్ వెబ్స్లో మనం 24 హెల్పింగ్ వెబ్స్లో హ్యావ్ ఫామ్స్ను చూసాం. హ్యావ్ ఫామ్స్ అంటే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ అని. మరి హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ పక్కన V3 కానీ ఉన్నట్లయితే క్వశ్చన్ ట్యాగ్ డైరెక్ట్గా హెల్పింగ్ వెర్బ్ పక్కనే అంటే హ్యావెంట్, హ్యాజెంట్, హ్యాడెంట్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీత హ్యాడ్ రిటర్న్ హ్యాడెంట్ షీ అంటే
సీత అనేది నౌన్ కాబట్టి ఆ నౌన్ ప్లేస్లో మనం షీ అనే ప్రనౌన్ని రాస్తాం. మరి హ్యాడ్ అనే హెల్పింగ్ వెబ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ క్వశ్చన్ ట్యాగ్ హ్యాడెంట్ రాస్తాం. హ్యాడెంట్ షీ. అలాగే నా హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ యూజ్డ్ యాజ్ మెయిన్ వెబ్స్. అంటే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ మెయిన్ వెబ్స్గా మనం ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే వాటిని పక్కనే నౌన్స్ ఉంటాయి. అంటే ఐ హ్యావ్ ఏ కార్, షీ హ్యాజ్ ఏ కార్, ఐ హ్యాడ్ ఏ కార్ అని కానీ ఉన్నట్లయితే వాటిని మనం హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ని మెయిన్ వెర్బులుగా మనం అనుకోవాలి. ఒకవేళ వాటి పక్కన నార్మల్గా V3లు కానుంటే అవి హెల్పింగ్ వెబ్స్ అవుతాయని మనం ముందుగా చెప్పుకున్నాం. మరి ఇట్లా ఉన్నప్పుడు హ్యాజ్కేమో డజంట్ హెల్పింగ్ వెర్బ్ అవుతుంది. అలాగే హ్యావ్కేమో డోంట్ అనేది హెల్పింగ్ వెర్బ్గా వస్తుంది. అలాగే హ్యాడ్ కానీ ఉన్నట్లయితే హ్యాడ్కేమో డిడింట్ హెల్పింగ్ వెర్బ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ కార్ అంటే హ్యావ్ యొక్క హెల్పింగ్ వెర్బ్ డోంట్ కాబట్టి డోంట్ ఐ అనేది హెల్పింగ్ వెర్బ్గా మనం తీసుకొని క్వశ్చన్ ట్యాగ్ని రాస్తాము. అలాగే V1 మరి వెర్బ్ కానీ ఉన్నట్లయితే దాని క్వశ్చన్ ట్యాగ్ డోంట్గా వస్తుంది. V1 ప్లస్ SRES కానుంటే దాని క్వశ్చన్ ట్యాగ్ డజంట్తో ప్రారంభమవుతుంది. V2 కానుంటే డిడెంట్తో దాని క్వశ్చన్ ట్యాగ్ ప్రారంభమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ సింగ్స్ ఈ సాంగ్లో మరి సింగ్స్ అంటే ఏంటి ప్లస్ ఎస్ కాబట్టి దాని యొక్క క్వశ్చన్ ట్యాగ్ డజంట్తో స్టార్ట్ అవుతుంది. మరి రామ్ అనేది నౌన్ కదా, మరి రామ్ యొక్క ప్రనౌన్ ఏమైంది హీ అవుద్ది కాబట్టి మనం హీ రాసి క్వశ్చన్ మార్క్ని యూజ్ చేస్తే క్వశ్చన్ ట్యాగ్ కంప్లీట్ అవుతుంది అక్కడికి.